ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము దాంపత్య జీవితము అనేది సంతోషంగా ఉండాలి అనంటే, సుఖ సంతోషాలతో ఉండాలంటే, ఆనందంగా ఉండాలి అనంటే మీరు తప్పనిసరిగా చేయవలసింది దీపావళి పండుగ నాడు అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి, స్వామివారికి అంటే విష్ణుమూర్తికి, లక్ష్మీ అమ్మవారికి విష్ణుమూర్తికి ఇద్దరికి కలిపి ఒక పూల దండ సమర్పించాలి. ఆ పూల దండ అనేది కూడా తామర పువ్వుల పూల దండ అయితే చాలా చాలా మంచిది. అది కుదరని పక్షంలో ఇక ఎర్రని గులాబీ పూలదండ లేదా చామంతి పూలదండ, అలా ఏవైనా ఒక పూలదండ అనేటువంటిది అమ్మవారికి, స్వామివారికి కలిపి ఒక పూలదండనే సమర్పించాలి. అది ఒకటి. ఇక రెండవ అంశము పాయసం నైవేద్యం పెట్టాలి. ఖీర్ అని అంటాం. పాయసం నైవేద్యం పెట్టాలి. అది నైవేద్యం పెట్టి చక్కగా ఆ దంపతులు ఆ పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించడం, కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పాయసాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించటం వలన దంపతులు అన్యోన్యంగా ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందాలంగా చాలా ఆనందంగా గడపగలుగుతారు. ఎప్పుడూ కూడా మనము వెలకట్టలేని సంపద అనంటే సంతోషంగా ఉండటం నాన్న. కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఉండడం, సంతోషంగా ఉండటం. మొట్టమొదలు ఇదే సంతోషం సగం బలం అని అంటారే, చక్కగా అదే సగం ఆరోగ్యము, సగం బలము. కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా గడపగలుగుతారు. ప్రధానంగా దంపతులు ఆనందంగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ చిన్న పరిహారము అనేది దీపావళి పండుగ నాడు తప్పనిసరిగా ఆచరించండి.